ఏలూరు జిల్లాలో టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనపై ఎమ్మెల్యే చింతమణి అనే అనుచరులు దాడి చేశారని తెలిపారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో దాడులు దౌర్జన్యాలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. నమస్తే అన్న. మీకోసం చేస్తా ఉన్నా ఇక్కడ దగ్గర వెళ్తామన్నా. ఉన్నారన్న, అందుబాటులోనే ఉన్నారన్నా. ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా యుద్ధంలో ఉండం. అవునన్నా, నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి పార్టిసిపేట్ చేసి రిటర్న్ వస్తుంటే దారి కాచి ఆపి కార్ అంతా డ్యామేజ్ చేసి కొట్టారు. అదే అన్న, అవునన్నా. ఆయుష్ హాస్పిటల్ అడ్మిట్ అయితే అన్న ఎలా అడ్మిట్ చేసుకుంటారో అంటే బయటికి తీసుకెళ్ళి చంపేస్తాం అని చెప్పి ప్రభాకర్ ఒక 200 మందిని మళ్ళీ హాస్పిటల్ మీద పంపించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయలేదంటే విజయవాడ వచ్చేటువంటి అంటే మనం కంప్లైంట్ ఇచ్చామన్నా, ఇంకా మన ఏం కేసు ఫైల్ చేయలేదన్నా. వాళ్ళు కూడా మన మీద ఒక తప్పుడు కంప్లైంట్, మనం అటాక్ చేసామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఈ ప్రభాకర్ నా మీద మళ్ళీ 307 కట్టమని చెప్పి ప్రజలు తీసుకొస్తాడు అన్న ఎస్పీ గారు. శ్రీరామ్కి నేను చెప్తాను. అదే శ్రీరామ్కి చెప్తాను, సుధాకర్ శ్రీరామ్కి చెప్తాను. ఓకే అన్న, ఓకే. తప్పకుండా థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే 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 అన్న, ఓకే థ్యాంక్ యూ.